స్టార్ హీరోయిన్ సమంత తనకు ఎంతో స్పెషల్ అయిన వైఎంసీ టాటూను తొలగించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోల్లో ఆ టాటూ అలానే ఉంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత ఆయన గుర్తులు ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తున్నారు. సీక్రెట్ ఆల్కమిస్ట్ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల సమంత ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ నథింగ్ టు హైడ్ అని రాశారు. దీనికి ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది అనే క్యాప్షన్ ఇవ్వగా వైరల్ అయ్యింది. అయితే ఆమె మెడపై ఎప్పుడూ ఉండే వైఎంసీ ఏం మాయ చేసావే టాటూ లేకపోవటాన్ని గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలుపెట్టారు. అఖిల్ పెళ్లి టైంలోనే ఇలా చెయ్యి చివరి గుర్తులు చెరిపేశారంటూ కామెంట్స్ చేశారు. ఇటీవలే సమంత ముంబైలోని తన జిమ్లో నుంచి బయటకు వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు ఆమె చుట్టుముట్టారు. ఫోన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ సమంత మేడం అంటూ ఫొటోస్ తీయటం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సమంత స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. సెలబ్రిటీల ఇష్టాలు పట్టించుకోకుండా ఇలా ఫోటోలు తీయటం సరికాదంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో సమంత మెడపై వైఎంసీ టాటూ అలానే ఉంది. దీంతో ఆ వీడియో కోసమే ఆ టాటూను ఆమె కవర్ చేశారంటూ ఆ పచ్చబొట్టు చెరిపేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. సమంత తన ఫస్ట్ మూవీ ఏం మాయ చేసావేతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నారు. లవ్ ఎంటర్టైనర్గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మూవీని తెరకెక్కించగా నాగ చైతన్య హీరోగా నటించారు. ఇద్దరి కెరీర్లోనూ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తొలి సినిమా విజయం సాధించడంతో సమంత దానికి గుర్తుగా వైఎంసీ అనే టాటూ వేయించుకున్నారు. ఇది తనకెంతో ప్రత్యేకమంటూ ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. అటు నాగ చైతన్యతో లవ్ టైంలో ఆమె పలు టాటూస్ వేయించుకున్నారు. 2021లో వీరిద్దరి డివోర్స్ తర్వాత ఆమె చెయ్యి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ టాటూ కూడా తొలగించారనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ ఫొటోస్లో ఆ పచ్చబొట్టు అలాగే ఉండటంతో దీనిపైన సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరుతో రిలేషన్షిప్లో ఉన్నారనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే సమంత శుభం మూవీని నిర్మించింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కోసం వర్క్ చేస్తూ ఉండగా మా ఇంటి బంగారం మూవీలోనూ నటించనున్నారు.